హాయ్ అండి, వెల్కమ్ టు గ్రీన్ లైఫ్ కుకింగ్. నేను మీ పావని. ఈరోజు మనం కమ్మగా రుచిగా చాలా సింపుల్గా ఉండే చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఈ చేపల పులుసుతో పాటు చేప ముక్క కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయిలో కొద్దిగా ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ అనేది వేడైన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఉల్లిపాయల్ని ఒకసారి కలుపుకుందాము. చూశారు కదా, ఉల్లిపాయల్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా పండినటువంటి ఒక పెద్ద టమాటాను నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు చల్లుకోవాలి. ఇలా ఉప్పు చల్లుకోవడం వల్ల టమాటాలు అనేవి త్వరగా మగ్గుతాయి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి. ఇక్కడ నేను ఈ చేపల పులుసును చేయడానికి 1/2 కేజీ చేపలను తీసుకుంటున్నానండి. చేప ముక్కలకి కొద్దిగా ఉప్పు వేసి కడిగితే నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు టమాటాలను ఒకసారి కలుపుకుందాము. చూశారు కదా, టమాటాలు ఉల్లిపాయలు అనేవి ఈ విధంగా మగ్గనివ్వాలి. మరీ ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదండి. కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకుంటే చాలు. ఈ విధంగా ఉడికిన ఉల్లిపాయ టమాటా ముక్కలను ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. నేను టమాటాలు ఉడికేటప్పుడు 1 టీ స్పూన్ కారం వేసుకున్నాను కదా, ఇప్పుడు 2 టీ స్పూన్ల కారం వేసుకుంటే కారం అనేది సరిగ్గా సరిపోతుంది. ఇందులోనే 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ని వేసి కలుపుకోవాలి. మనము ఈ ఉల్లిపాయ టమాటాలని ముందే నూనెలో మగ్గించుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం లేదండి. 3 నుంచి 4 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. పేస్ట్ అనేది చక్కగా కలిసిపోతుంది. ఇలా కలుపుకుంటే మనము ఇందాక తీసుకున్న పచ్చికారము, ధనియాల పొడి అనేది చక్కగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనం మసాలాని తయారు చేసుకుందాము. ఈ మసాలా కోసం ఒక మిక్సీ జార్ని తీసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ వాము, కొద్దిగా మెంతులను వేసుకోవాలి. ఇందులోనే 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. టమాటాలను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాలను వేసుకొని ఒకసారి మొత్తం కలిసే వరకు కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిని 3 నుంచి 4 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వండి. ఎందుకంటే మనం ఇక్కడ మసాలాలు అనేవి పచ్చివే తీసుకున్నాం కాబట్టి ఇదంతా ఆయిల్లో ఫ్రై అవ్వడానికి 3 నుంచి 4 నిమిషాలు పడుతుంది. చూశారు కదా, ఆయిల్ అనేది కర్రీ నుంచి సపరేట్ అయిపోయింది. ఇందులోనే ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల నీళ్లను పోసుకోవాలి. నేను తీసుకున్న చింతపండు అనేది మరీ పుల్లగా లేదండి. అదే కొంచెం పులుపున్న చింతపండు తీసుకుంటే 3 నుంచి 4 కప్పుల వరకు నీళ్లను పోసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని 4 నుంచి 5 నిమిషాలు ఈ పులుసును మరగనివ్వండి. 4 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా పులుసు మరిగి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి చేప ముక్కలను వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. గరిట అస్సలు పెట్టి కలపొద్దండి. గరిట పెడితే చేప ముక్కలు అనేవి విరిగిపోతాయి. ఇప్పుడు మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉడకనివ్వండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి 2 టీ స్పూన్స్ ఆఫ్ ఉప్పుని వేసుకొని ఒకసారి కలుపుకోండి. ముందుగా నేను టమాటాలు ఉడికించేటప్పుడే 1 టీ స్పూన్ వేసుకున్నాను కదా, ఇప్పుడు 2 టీ స్పూన్లు అనేది సరిగ్గా సరిపోతుంది. చూశారు కదా, ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది. చివరగా మిగిలిన మసాలా, కొంచెం కొత్తిమీర తరుగును వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే చేపల పులుసు అనేది మనకు రెడీ అయిపోయింది కదా.
ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ.